ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగంధలిప్తం శ్రితకల్పభూజం భూగుప్తపాదం భువనైకవంద్యం శాంతప్రసన్నం సనకాదిసేవ్యం సింహాద్రినాథం శిరసా నమామి. శ్రీనారసింహం శిరసా నమామి. సింహాచలం నృసింహస్వామి అనగానే నృసింహస్వామి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆంధ్రులందరికీ గుర్తొస్తుంది. నిజానికి ఆంధ్రులకే కాదు, భారతదేశంలో కూడా ప్రసిద్ధ నృసింహస్వామి క్షేత్రం ఏది అంటే సింహాచలాన్ని తప్పకుండా చెప్పాల్సినటువంటి స్థానంలో ఉంది. అట్లాంటి సింహాచలంలో ఉండే ప్రభువు ఎవరు, దేవుడు ఎవరు అంటే నృసింహస్వామి అంటాం. కానీ ఆయన శ్రీ లక్ష్మీవరాహస్వామి లేదా శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి, ఇలాగ వరాహావతారాన్ని కూడా కలుపుకుని నృసింహస్వామి ఇక్కడ వెలిశాడు అని ఆ పేరులో మనకి తెలుస్తుంది. అంటే ఇందులో 2 అవతారాలు ఉన్నాయి. అన్నదమ్ములైనటువంటి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఈ ఇద్దరిని రాక్షసుల్ని సంహరించడానికి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి, నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వరాహావతారము నృసింహావతారము 2 అవతారాల మూర్తుల్ని మనం ఈ సింహాచల కొండ మీద దర్శించుకుంటాం. అలా ఇద్దరూ కలిసి ఉన్న రూపం కావాలని కోరినది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చాలా చిన్న బాలుడు. అసలు నృసింహావతారం ఎత్తిందే ప్రహ్లాదుడు కోసం. ఆ చిన్న బాలుడు విష్ణుమూర్తి అన్ని చోట్ల ఉన్నాడు అని తండ్రితో వాదించాడు. అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నట్టు, ఇప్పుడు నేను ఎక్కడ చూపించమంటే అక్కడ కనపడకపోతే ఈ బాలుడి కోరిక తీర్చని వాడిని అవుతాను కాబట్టి అని అన్నిటా సిద్ధంగా ఉన్నాడు ఆయన. అన్నిటా సిద్ధంగా ఉన్నప్పుడు గోడ మీద చేయగొట్టి ఇందులో మీ విష్ణువు ఉన్నాడా అంటే ఉన్నాడు అని ప్రహ్లాదుడు అంటే అందులోంచి నృసింహస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల ఆ ప్రహ్లాదుడే అడిగట, మీ 2 రూపాలు కలిసిన రూపం నాకు చూడాలనుంది అని అడిగితే వరాహ రూపము నృసింహ రూపము 2 కలిపినటువంటి రూపము లక్ష్మీ వరాహ నరసింహ రూపం. అది ఆ రూపంతో సింహాచలంలో స్వామి వెలిసి ఉన్నారు. అంచేత ఇలాంటి రూపం అంటే 2 దశావతారాల్లో 2 అవతారాలు కలిసి ఉన్నటువంటి దేవాలయం ఎక్కడా లేదు. ఈ ఒక్క చోటనే ఉంది. ఎక్కడైనా కావాలంటే 2 శిల్పాలు కలిసి ఉండొచ్చు, 2 రూపాలు కలిసి ఉండొచ్చు, కానీ 2 అవతారాలు కలిసి ఉన్నవి మనకి ఎక్కడా దొరకవు. ఇప్పుడు పార్వతీ శివుడు అర్ధనారీశ్వరుడికి సంబంధించిన రూపం మనం చూడొచ్చు తప్ప ఇలా 2 అవతారాలు కలిసినటువంటి రూపాన్ని మనం చూడడానికి ఎక్కడ లభించదు. అట్లాంటి అపురూపమైనటువంటి ఒకానొక విశేషమైన దేవాలయం సింహాచలంలో ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి నృసింహస్వామికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే చందనం పూసుకోవడం. అసలు ఈ స్వామి పరిమళ స్వామి. అంటే స్వామికి పరిమళం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టము అంటే ఆయన వేసుకునే మాలలు కానీ పూసుకునేది కానీ తినేది కానీ ఏదైనా సరే పరిమళంగా ఉండడం అనేది ఆయన ప్రత్యేకత. ఆయన తులసి మాలలు వేసుకుంటారు, అద్భుతమైన పరిమళం తులసి గంధం. అలాగే గంధం పూసుకుంటాడు, గంధం పరిమళమే. అలాగే సంపెంగ పూల మాల వేసుకుంటాడు. అసలు స్వామి వేసుకునే ఆ సంపెంగ పూలకి సింహాచల సంపెంగలు అని పేరు. అవి ప్రత్యేకంగా బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి. అట్లాంటి పూలమాల ధరిస్తాడు ఆయన. అది కూడా అత్యంత పరిమళంతో కూడుకుని ఉంటుంది. అలాగే పనసపళ్ళు అనాసపళ్ళు అంటే స్వామికి చాలా ఇష్టం. ఈ పనసపళ్ళ పరిమళం అనాసపళ్ళ పరిమళం ఎంతో దూరం వ్యాపిస్తూ ఉంటుంది. అది ఆయన నైవేద్యంగా స్వీకరించే ఫలాలు. అలాగే కర్పూర నీరాజనం, కర్పూరం అంత పరిమళం, ఆ పరిమళం అంతా కూడా ఆయన నీరాజనానికి ఎత్తినప్పుడు ఆయన ఆ పరిమళాన్ని కూడా ఆస్వాదిస్తాడు. అలాగే ఈ పంచములు 5 రకాలైన పరిమళాలని పంచామృతాల్లాగా భక్తులకు ప్రసాదంగా ఆయన పంచిపెడతాడు. అలా పంచిపెట్టడం వల్ల మనకి మన మనస్సు మన శరీరము కూడా పరిమళ భరితమై మనలో
మనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఆహ్లాదంగా ఉండగలిగేటువంటి అవకాశం ఇచ్చేటువంటి స్వామి నృసింహస్వామి. మామూలుగా చూస్తే ఆయన యొక్క ఆకారం భయంకరంగా ఉండొచ్చు, సగము మనిషి సగము సింహము కాబట్టి నర సింహము అంటే సగం మనిషి రూపంలో ఉంటాడు, మిగతా భాగం సింహ రూపంలో ఉంటాడు. అయినా కూడా ఆయన మనకిచ్చే ప్రసాదం, మన యందు ఆయన చూపించేటువంటి ప్రేమ పరిమళ భరితమై ఉంటుంది కాబట్టి మన మనస్సులన్నీ కూడా పరిమళ భరితమై ఆనందంగా ఉండడానికి వీలైనటువంటి మహానుభావుడు నృసింహస్వామి. అట్లాంటి వరాహలక్ష్మి నృసింహస్వామి యొక్క విశేషాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా అక్షయము అంటే తగ్గనిది, ఎప్పటికీ కూడా తగ్గిపోనిది, నిండుగా ఉండినది అని అర్థము, క్షయము లేనిది అని అర్థం. తృతీయ అంటే తదియ, తదే నాడు వైశాఖ శుద్ధ తదే నాడు స్వామికి ఈ గంధము ఒలిచి స్వామి యొక్క నిజరూపం చూపిస్తారు భక్తులకి. ఎందుకు అసలు ఈయన గంధం పూసుకుంటున్నారు, ఎందుకు నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారే వస్తోంది, అసలు ఈ దేవాలయం యొక్క నిర్మాణం కానీ ఈ స్వామికి ఈ చందనం పుయ్యడం కానీ దీని వెనకాల ఏమైనా పౌరాణికమైన గాథలు ఉన్నాయా అని కనుక పరిశీలించినట్లయితే అసలు స్వామి ఇక్కడ వెలసింది, ఆయనకి ఈ చందనం పూసింది ఎవరు అని మన పురాణాలు కనుక చూసినట్లయితే అందులో ఒకసారి పురూరవ చక్రవర్తి ఊర్వశితో వివాహం అయిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా భూలోకానికి వచ్చాట. ఆయన ఇక్కడ ఉండేటువంటి మధురమైన ప్రదేశాలన్నీ చూద్దామని. అలా వస్తూ ఉంటే మన సింహాచలం కొండ మీదకి వచ్చేసరికి ఆయన రథం ముందుకెళ్ళడం మానేసి ఆగిపోయింది. ఆగిపోతే ముందు ఆయన అనుకున్నట్ట ఈ పరిమళాలు వెదజల్లే పువ్వులు, ఈ పళ్ళు, ఈ పరిసరాలు ఇవన్నీ మనకి చూడడానికి చూపిస్తోంది కాబోలు మన విమానం, అందుకని ఆగింది అనుకున్నాడు ఆయన. అనుకుని చూసాడు, చాలాసేపు చూశాక ఇంకా ఆగింది ఏమిటి, దాన్ని వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే విమానం కదలలేదు. కదలకపోతే ఏమా కదలలేదని దిగిపోయి ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే నిద్రలో స్వామి కనపడి నేను ఇక్కడ ఈ కొండ మీద ఉన్నాను, నన్ను నువ్వు పైకి తీయి అని స్వామివారు కలలో చెప్పారు. చెప్తే ఆయన మన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికితే ఎక్కడ స్వామి ఆయనకి కనపడలేదు. కనపడకపోతే మళ్ళీ రాత్రి నిద్రలో మళ్ళీ కనపడి ఇక్కడ ఒక గంగధార ఉంది, ఆ గంగధార పక్కనే ఒక మాలతీలత ఉంది, ఆ మాలతీలత పక్కనే నేను ఒక పుట్టలో ఉన్నాను, నన్ను నువ్వు పైకి తీయని మళ్ళీ చెప్పాడు. అలా చెప్పినప్పుడు మర్నాడు పొద్దున్నే లేచి గంగధార ఇప్పుడు కూడా భక్తులందరూ గంగధారలో స్నానాలు చేస్తూ ఉంటారు, తలనీలాలు అవి ఇచ్చి. ఆ గంగధార దగ్గరికి వచ్చి ఆ మాలతీలతని వెతికి ఆ పుట్టని చూసి పుట్టని తవ్వించి తీస్తే అందులో స్వామివారు కనపడ్డారు. అయితే స్వామివారు ఎలా కనపడ్డారంటే పాదాల వరకు మాత్రమే ఉండి, పాదాల వరకు భూమిలో ఉండి మిగతా భాగం మాత్రం పైకి కనిపిస్తున్నటువంటి స్వామి కనిపిస్తే పురూరవ చక్రవర్తి ఊర్వశి చాలా భక్తితోటి ఆ స్వామిని అభిషేకం, సహస్రఘటాభిషేకం గంగధార నుంచి తీసుకొచ్చి, అంటే 1000 ఘటములతో కుండలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేశారు, పాలతో అభిషేకం చేశారు, నివేదన చేశారు. అన్నీ చేసిన తర్వాత పురూరవ చక్రవర్తి నమస్కరిస్తూ అడిగాట, స్వామి మీ పూర్తి దర్శనం ఇవ్వండి, మీ పాద దర్శనం చేసుకోలేకపోతున్నాను నేను అని. అప్పుడు స్వామి చెప్పట, చక్రవర్తి మీకు ఈయన అవతారంలో పాదదర్శనం లభించదు నరులకి, కాబట్టి ఇది మీకు లభ్యం కాదు, నాకు ఇంతవరకే దర్శనం ఇవ్వగలను అని చెప్తే అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మనకి నిజరూప దర్శనం నాడు కూడా స్వామి యొక్క పాద దర్శనం ఉండదు. స్వామి పాదాలు కనపడవు, భూమిలోనే ఉంటాయి అవి. అందుకే శ్రీగంధలిప్తం శృతభూకల్పం భూగుప్త పాదం అన్నాడు. భూమి యందు గుప్తము చేయబడిన పాదములు గలవాడు, అంటే భూమిలో ఉండిపోతాయి ఆయన పాదాలు. భూగుప్త పాదుడు ఆయన, అంచేత భూమిలో దాచబడిన పాదములు గలవాడు ఆయన. అట్లా అయిన తర్వాత రోజు గడుస్తోంది, కొంచెంసేపు మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయ్యేసరికి ఆయనకి మళ్ళీ రాజుగారికి మళ్ళీ ఆనాటి రాత్రి నిద్రలో స్వామి కనపడ్డాడు. కనపడి నాకు ఉండలేకపోతున్నాను, నేను పుట్టలో ఉన్నాను కదా ఇంతకాలము, పుట్టలో ఉండడం వల్ల ఆ మట్టి కప్పిబడి ఉండడం వల్ల నాకు చల్లగా ఉండేది, ఈ వేడి నేను భరించలేకపోతున్నాను, నాకు
చందనం పూత పొయ్యవలసింది నువ్వు అని అడిగాడు. ఇంతకాలం నేను ఎలా ఉండగలిగాను అంటే, భూమికి గంధవతి అని పేరుంది, భూమి గంధం మనకి ఇస్తుంది, మీకు ఏ పరిమళమైనా భూమిలోంచి రావాల్సిందే. సంపెంగలకైనా, జాజి పూలకైనా, పనస పళ్ళకైనా ఈ పరిమళమంతా భూమే ఇస్తుంది, రుచులన్నీ భూమే ఇస్తుంది, పరిమళాలన్నీ భూమే ఇస్తుంది. కాబట్టి భూమికి గంధవతి అని పేరుంది కదా, భూమిలో ఉండబట్టి, భూమి కప్పి ఉండబట్టి నేను చక్కగా ఉండగలిగాను. ఇప్పుడు పైకి తీయమని అడిగింది నేనే అయినా ఉండలేకపోతున్నాను, నువ్వు నాకు చందనంతో పూత పూయి అని అడిగాడు. అడిగితే ఆయన వెంటనే చందనం తీయించి స్వామికి పూత పూసి మళ్ళీ అర్చన చేశాడు. చేసినప్పుడు స్వామి ఏం చెప్పారంటే, నా నిజరూపం ఈ ఒక్కరోజే మీకు లభిస్తుంది, ఇంకా మిగతా అంతకాలం నేను ఈ చందనపు పూతతోటే ఉంటాను, కాబట్టి మీరు చందనం నిత్యం నాకు చందన చర్చ చేస్తూ ఉండండి. చర్చ అంటే పూయడం, చందన చర్చ మీరు తప్పకుండా చెయ్యండి అని చెప్పినట్టు అప్పటి నుండి ఈ చందన చర్చ స్వామికి జరుగుతూనే ఉంది. అందువల్ల స్వామి మనకి పురూరవ చక్రవర్తి అభిషేకం చేసి స్వామిని పైకి తీసి నమస్కరించి అర్చన చేసింది వైశాఖ శుద్ధ తదేనాడు కాబట్టి, ఒక్క వైశాఖ శుద్ధ తదేనాడే మనకి సింహాచలంలో స్వామి యొక్క నిజ రూపం కనిపిస్తుంది. తర్వాతంతా స్వామి చందనమయుడై చందనంలోనే ఉంటారు. ఇది పురాణాలు మనకి అందించినటువంటి విషయం. ఈ కారణంగా స్వామి మనకి చందనంలో ఉన్నారు అని పురాణాలు చెప్తూ ఉంటే, జానపదులు చెప్పుకునేటువంటి కథ ఇంకోటి ఉంది. అది కూడా చాలా చిత్రంగా ఉంటుంది. జానపదుల నమ్మకాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలా చెప్పుకుంటారో, వాళ్ళు చెప్పుకున్న దాంట్లో ఎంత తర్కం ఉంటుందో, ఆ తర్కం ఎంత సహజంగా ఉంటుందో మనం చూద్దాం. ఆ కథ పేరు దుగ్గనబోయన కథ. ఈ దుగ్గనబోయన కథ ఏంటంటే, దుగ్గనబోయన అనేవాడు మామూలుగా పోడు వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు సాధారణ రైతు. వాళ్ళందరూ ఈ గిరిజనులు అట్లాంటి సంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఇతడు కొర్రలు మొదలైన ధాన్యం పండించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి చాలా విశాలమైన ప్రదేశంలో ఈ కొర్రలు పండించుకోవడానికి వాళ్ళు పాతుకుంటే కొర్రలు బాగా పండుతున్నాయి. ఆ సమయంలో ఒక పంది వచ్చి ఆ కొర్రలన్నీ తినేసి వెళ్ళిపోతూ ఉండేది. అలా ప్రతిరోజు ఆ పంది, వీళ్ళు ఎంతగా దాన్ని పట్టుకుందామన్నా దొరికేది కాదు. అలా ప్రతిరోజు వచ్చి కొర్రలన్నీ తినేసి వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక ఒకరోజు ఈ దుగ్గనబోయుడు తన దగ్గర ఉన్నటువంటి బల్లెం లాంటి దాన్ని ఆ పంది మీదకి విసిరాడు. విసిరితే ఆ పంది కాస్త రక్తమయం అయిపోయి పరిగెత్తి వెళ్ళిపోతే వెళ్ళగా ఆ పంది శరీరంలోంచి కారిన రక్తపు చుక్కల యొక్క మార్గాన్ని చూసుకుంటూ, ఆ గుర్తులు చూసుకుంటూ వెళితే ఈ పంది వెళ్ళి ఒక పుట్టలో దూరితే అతనికి అనుమానం వచ్చింది, ఆ దుగ్గనబోయానికి. ఇదేంటి, పాములు కదా పుట్టలో దూరుతాయి, పంది బురదల్లో దూరాలి కదా, ఇదేంటి పుట్టలో దూరింది ఏంటి చూద్దామని ఆ పుట్ట కొట్టి చూస్తే ఆ పుట్టలో స్వామి ఉన్నారు, ఇప్పుడు మనం దర్శించే స్వామి. ఇదేమిటి మీరు ఇలా ఉన్నారు, మీరెవరు ఏమిటి అని అతను తెల్లబోయి అడిగాడు. అడిగితే నేను వరాహావతారాన్ని, ఈ వరాహావతారంలో వచ్చి నీ కొర్రలో ఎందుకు తిన్నానంటే, నీ చేత ఈ దెబ్బ ఎందుకు తిన్నానంటే, నేను పూర్వజన్మలో శ్రీరాముణ్ణి, నువ్వు వాలివి, నిన్ను నేను దొంగచాటుగా కొట్టాను, అందుకని నీకు అప్పుడు నేను ఒక వరం ఇచ్చాను, వచ్చే అవతారంలో తప్పకుండా నీ చేత నేను దెబ్బతింటానని, అందుకని నేను నీ చేత ఇలాగ శూలంతో దెబ్బతిన్నాను, నువ్వు మహాభక్తుడివి, నాకు ఈ రక్తం కారిపోతున్న ప్రదేశంలో కాస్త చందనం పొయ్యి, ఈ మంట భరించలేకపోతున్నాను. అప్పుడు అతను దుగ్గనబోయుడు వెళ్ళి ఆ చందనం తీసుకొచ్చి అతనికి రాస్తే ఆ రక్తం కారడం తగ్గి స్వామి ఆవేళ నిజరూప దర్శనం ఇచ్చాడని, అప్పటి నుంచి నాకు రోజు చందనం రాస్తూ ఉండండి అని దుగ్గనబోయుడిని అడిగితే వాళ్ళందరూ రాస్తూ ఉండేవారని, ఈ దుగ్గనబోయుడు అప్పటి పరిపాలకుడైన రాజుగారికి ఈ విషయం చెప్తే రాజుగారు ఆ ప్రదేశంలో గుడి కట్టారని, ఈవేళ ఉన్నటువంటి గుడి ఆ రాజుగారు కట్టిందేనని జానపదాల పాటల్లో ఉండేటువంటి కథ. ఏదైనా మొత్తానికి అక్కడేమో స్వామి తట్టుకోలేక, నేను వేడిని తట్టుకోలేక నాకు చందనం పొయ్యమని అడిగాడు మట్టిలో ఉండి, ఇక్కడేమో వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామి నా దెబ్బకి రక్తం కట్టడానికి, రక్తం దెబ్బ తగ్గడానికి, దాంట్లో
చందనంతో పాటు కర్పూరం కూడా కలిపి రాయమని అడుగుతాడు, అలాగే రాస్తాడు అతడు దొగ్గనబోయాడు. అది ఆ రకంగా స్వామి చందనం పూతని తనకి తానుగా కోరుకున్నటువంటి ఇష్టమైనటువంటి పదార్థం అన్నమాట. అలా పూజించుకోవడం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనకి ఆ చందనపు పూత జరుగుతోంది అని జానపదులు చెప్పుకునేటువంటి కథ. అందువల్ల ఈ కొర్రలు అనేది స్వామికి చాలా ఇష్టం. కొర్రలు తినేస్తోందని ఇందాక మనకి చెప్పుకున్నాం కదా. ఎందుకు ఇష్టము, ఆ ఇష్టాన్ని ఎలా ప్రదర్శించారు అంటే, ఇప్పటికి కూడా విజయదశమి నాడు స్వామికి కొర్రలతో పాయసం వండి నివేదన చేస్తారు ఇప్పటికి కూడా. అంటే కొర్రలు అంత ప్రత్యేకంగా విజయదశమి నాడు నివేదన చేస్తున్నారంటే స్వామి యొక్క ఇష్టాన్ని ఇప్పటికి కూడా గౌరవిస్తున్నారు అని మనం, అంటే ఈ కథలో ఉండే అంశాన్ని ఇప్పటికి కూడా గౌరవించి అదే స్వామికి నివేదన చేయడం అనేది మనం పాటిస్తున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం, నిలబెట్టుకున్నటువంటి ఒక సంప్రదాయం. చేత ఈ కొర్రలు, దుగ్గనబోయిన కథ, ఈ చందనం పుయ్యడం, ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉంటే ఈ ఒక్క స్వామికే చందనం పూసి నిత్యము ఉండేటువంటి ఈ రకమైనటువంటి అర్చన ఇంకెక్కడా ఇట్లాంటి అర్చన మనకి కనబడదు. అయితే ఇది ఎంత ప్రాచీనమైనది, కేవలం పురాణాల్లో కథ, జానపదుల్లో కథైనా దీనికి ఏదైనా ఆధారం ఉందా అంటే 1293 నాటి ఒక శాసనంలో అక్షయ తృతీయ నాడు చందనం గురించినటువంటి చందన పూత గురించినటువంటి విషయం ఖచ్చితంగా అందులో రాసి ఉంది. కాబట్టి చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ ఆచారం సాగుతూ వస్తోంది అనేది మనం చారిత్రక అంశంగా కూడా దీన్ని మనం నమ్మచ్చు. అయితే ఈ చందనం ఎప్పుడెప్పుడు రాస్తారు, అసలు చందనం కోసం, చందన స్వామిని చూడడం కోసం, చందనం అనే దాన్ని పరిశీలించడం కోసం చేసే యాత్రకి చందన యాత్ర అని పేరు. దీన్ని చందన యాత్ర అంటారు. సింహాచల యాత్ర అని అనక్కర్లేదు, చందన యాత్ర అంటే సింహాచలం వెళ్తున్నామని. కాబట్టి ఆ చందన యాత్రలో ఎప్పుడెప్పుడు రాస్తారు, ఎంతవరకు రాస్తారు అంటే 12 మణుగుల చందనం రాస్తారు మొత్తం ఏడాది పొడుగున. 12 మణుగుల అంటే ఇంచుమించు 500 కేజీలట. 500 కేజీల గంధం తీసి స్వామికి 4 విడతలుగా రాస్తారు. చందనయాత్ర రోజుని 3 మణుగులు రాస్తారు. వైశాఖ పౌర్ణమి నాడు, అంటే మరి ఇంకో 10 రోజుల్లో, 11-12 రోజుల్లో ఇప్పుడు వచ్చే పౌర్ణమికి మరో 3 మణుగులు రాస్తారు. ఆ తర్వాత జ్యేష్ఠ పౌర్ణమికి మరొక 3 మణుగులు రాస్తారు. ఆషాఢ పౌర్ణమికి మళ్ళీ 3 మణుగులు రాస్తారు. అలా 4 సార్లు స్వామికి ఏడాది పొడుగున ఇలా గంధాలు తీసి, దీనికోసం తమిళనాడు నుంచి మంచి గంధపు చెక్కలు తెప్పించి అరగదీయడం అనేది ఒక 15 రోజులు మొదటి నుంచి మొదలు పెడతారు. ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు వెళ్ళినా స్వామికి గంధం తీసిన రాళ్ళు మనం సింహాచలం దేవాలయంలో చూడొచ్చు, తిరుచుట్టుమాలలో. అలా ఈ చందన యాత్రకి, ఈ చందనానికి అంత విశేషం ఉంది. చందనపు ఒలుపు కూడా ఒక గొప్ప కార్యక్రమం అది. దాన్ని చాలా సుకుమారంగా ఒలవాలి, చాలా జాగ్రత్తగా ఒలవాలి, చాలా నేర్పుగా ఒలవాలి. అలా ఒలిచినటువంటి చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. అది స్వామి ప్రసాదం అంటే ప్రత్యేకంగా మనం తీసుకునేది స్వామి మీద నుండి ఒలిచినటువంటి చందనపు భాగాలు. ఆ చందనం చాలా విశేషంగా కళ్ళకద్దుకుని అందరూ దాచుకుంటారు, ధరిస్తారు కూడా. అయితే ఎందుకు అక్షయ తృతీయ నాడు ఇంతమంది వస్తారు అంటే, ఆ ఒక్కరోజే స్వామి నిజరూప దర్శనం చూస్తాం కాబట్టి ఆ దర్శనం కోసం లక్షలాది జనులు వస్తారు. ఈ లక్షలాది జనులు ఆంధ్రులేనా అంటే కేవలం ఆంధ్రులే కాదు, మనకంటే ఎక్కువ అహమికతోటి ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అసలు దేశం మొత్తం మీద నుంచి వస్తారు. అంచేత మన దేశంలో, భారతదేశంలో చాలా నృసింహ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రదేశంలో అడుగడుగున నృసింహ దేవాలయాలు ఉన్నాయి. ఆ నృసింహస్వామి పేరు పెట్టుకునేది ఎక్కువ మంది ఆంధ్రులే. అట్లాంటి నృసింహస్వామి యొక్క పండగని అంత విశేషంగా చేసుకుని ఆయన దర్శనం చేసుకుందుకు చేసేటువంటి ప్రయత్నమే రేపు నిజరూప దర్శనానికి ఇంతమంది జనులు వచ్చి పాల్గొనడం. ఒరిస్సాలో కూడా నృసింహస్వామి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళని దాసులు అంటారు. ఏడాదికి 2-3 సార్లు, ఆషాఢ మాసంలో, వైశాఖ మాసంలో, తర్వాత కార్తీక మాసంలో ఈ దాసులు గుంపులుగా వచ్చి వాళ్ళ దగ్గర పెట్టి ఉంటుంది, దాసుల పెట్టి. ఆ పెట్టి నిండా స్వామికి అర్చించుకునే వస్తువులు తెచ్చుకుని ఇక్కడ దీపధూప నైవేద్యాలు చేసి వండుకుని తిని, అనేకములైన పాత్రలు, ఇత్తడి పాత్రలు, వాళ్ళు ఇత్తడి పాత్ర తప్ప వాడరు, ఇత్తడి కానీ కంచు కానీ, పెద్ద పెద్ద పాత్రలు, గంగాళాలు, ఇలాంటివన్నీ స్వామికి సమర్పించి వెళ్తారు వాళ్ళు ప్రతి ఏడాది.
ఒరిస్సా నుంచి చాలామంది భక్తులు రావడం మనం సింహాచలం వెళ్తే గమనించవచ్చు. ఒరిస్సాలో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయానికి సింహాచలంలో ఉన్న నృసింహస్వామి దేవాలయానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అక్కడ కూడా 21 మెట్లు ఎక్కిన తర్వాత మనం పూరీ జగన్నాథ స్వామి దేవాలయంలో అడుగుపెట్టినట్టు లెక్క. ఇక్కడ కూడా 21 మెట్లు ఎక్కిన తర్వాతే సింహాచలం దేవాలయంలో అడుగుపెట్టినట్టు లెక్క. ఇక్కడ అక్కడ కూడా చెక్కకి చాలా దారుమయము అంటారు, చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ ఆకాశం అంటే పైకప్పు అంటే లోపల పైకప్పు, పైన పైకప్పు కాదు, స్వామికి లోపల పైకప్పు చెక్కతో చేశారు. ఇక్కడ కూడా లోపల ఉన్నటువంటి పైకప్పు చెక్కతోటే చేశారు. దానికి ప్రహ్లాద మండప పుండరీకము, ప్రహ్లాద హృదయ పుండరీకము అని 2 పేర్లు ఉన్నాయి. అంటే ప్రహ్లాదుని యొక్క హృదయమే, ఆ హృదయం అనే పద్మమే పుండరీకంలాగా, అంటే పద్మంలాగా, ఆ ఆకాశంలాగా, ఆ విమానంలాగా, దాన్ని విమానం అని కూడా అంటారు, పైన ఉండేదాన్ని తయారైంది అని. అది కూడా ఒరిస్సా వాళ్ళ పద్ధతిలోనే ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే విష్ణు దేవాలయంలో, వైష్ణవ దేవాలయంలో సాధారణంగా నవగ్రహాలు ఉండవు. కానీ మనం లోపల నుంచి దర్శనం చేసుకుని బయటికి రాగానే పైకి కనుక తల ఎత్తి చూసినట్లయితే నవగ్రహాలు కనిపిస్తాయి. అలా పైన నవగ్రహాలు చెక్కడం అనేది ఒరిస్సా సంప్రదాయం. ఆ సంప్రదాయం కూడా మనం నృసింహస్వామి దేవాలయంలో చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కోణార్క దేవాలయం ఎలా అయితే రథం యొక్క ఆకారంలో కట్టబడి ఉందో, అలాగే ఒక రథము సింహాచల దేవాలయంలో రథం ఉంటుంది ఒక పక్కని, మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు కళ్యాణం అవి కూడా ఆ రథం మీద కూర్చోబెట్టి స్వామికి కళ్యాణం చేసే పద్ధతి అది కూడా ఉంది. ఆ రాతి రథం ఒరిస్సా ప్రభావంతో వచ్చింది. అలాగే ఒరిస్సా వాళ్ళ యొక్క శిల్పకళా ప్రభావం కూడా మన నరసింహస్వామి మీద ఉంది. అసలు నరసింహదేవ గాంగ వంశానికి చెందిన నరసింహదేవ 1, 2 అని వాళ్ళిద్దరూ, మొదటివాడు రెండోవాడు కూడా, వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి నృసింహస్వామి దేవాలయం ఇప్పుడున్న శిల్పాలు వాళ్ళు చెక్కించినవే. అందుకే ఆ రాజుల శిల్పాలు కూడా మనకి ఆ శిల్పాల్లో కనిపిస్తాయి. బాణాలు వేస్తున్నట్టు, కత్తి విరుస్తున్నట్టు, ఇలా రాజుల శిల్పాలు ఏవైతే ఉన్నాయో అది గాంగరాజు అయినటువంటి నృసింహదేవుడి యొక్క శిల్పం. అంత విశేషంగా వాళ్ళే కాదు, కులోత్తుంగ చోళుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వేంగి చాళుక్యులు, గజపతులు, ఆ తర్వాత కాకతీయులు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు అందరూ కూడా ఈ గుడిని సందర్శించారు. ఈ గుడికి చాలా విశేషమైన సంపదని, భూమిని కూడా సమర్పించారు. సింహాచల దేవస్థానానికి ఉన్నంత భూసంపద మిగతా ఏ దేవస్థానానికి లేదు. కృష్ణదేవరాయలు అయితే 2 సార్లు వచ్చి, 2 సార్లలో ఒకసారి పొట్నూరు దగ్గర విజయస్తంభం కూడా వేశాడు ఆయన. అంటే ఆయన జయించిన దానికి చిహ్నంగా ఒక జయస్తంభాన్ని వేశారు. దాన్ని పొట్నూరులో వేశాడు. సింహాచలానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన ఎన్నో పచ్చల పథకాలు అవన్నీ కూడా స్వామివారికి ఇచ్చినటువంటి శాసనాలు ఉన్నాయి. ఆ పచ్చల పథకాన్ని గురించి అప్పట్లో వార్తల్లో చాలా విశేషాలు మీరందరూ విని ఉంటారు. అలా కృష్ణదేవరాయల తర్వాత మహమ్మదీయులు కూడా పరిపాలించారు. మహమ్మదీయులు పరిపాలన తర్వాత గోల్కొండ పాలకులు పరిపాలించినప్పుడు గోల్కొండ పాలకుల దగ్గర ఉన్నటువంటి రాజులు పూసపాటి రాజులు. ఆ పూసపాటి రాజులు బ్రిటిష్ వారి కాలంలో ఈ సింహాచల దేవస్థానానికి వాళ్ళు అధికారులై నేటికి కూడా వాళ్ళ యొక్క అధీనంలోనే వీళ్ళు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏ దర్శనమైనా సరే మొదటి దర్శనం పూసపాటి రాజుల వంశానికి వారికి చెందినటువంటి వాళ్ళే ఆ ధర్మకర్తలు మొదటి దర్శనం చేస్తారు. తర్వాత మిగతా వాడికి దర్శనం ఇస్తారు. సింహాచల దేవాలయం కేవలం పవిత్రతకే కాకుండా అద్భుతమైనటువంటి శిల్పకళకి కూడా చాలా నిలయమై ఉంది. మరి నరసింహ స్తవరాజము అని ఒక గొప్ప స్తుతి గ్రంథం ఉంది. ఆ స్తుతి గ్రంథంలో 32 రకాల నృసింహస్వామి యొక్క మూర్తులు వర్ణించారు. ఆ 32 రకాల నృసింహస్వామి మూర్తులు తిరుమాళ చుట్టిలో కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 32 రకాల నృసింహస్వామిని దర్శించవచ్చు. కేవలం స్వామిని దర్శించి కప్పస్తంభాన్ని మాత్రం చూసి వెళ్ళిపోకుండా తిరుమాళ చుట్టూ కనుక మీరు తిరుగుతున్నట్లయితే ఈ 32 రకాల నృసింహస్వాములు ఉంటారు. శంఖ నారసింహుడు, చక్ర నారసింహుడు, సముద్ర నారసింహుడు, ఆకాశ నారసింహుడు అనే పేరుతో ఇలా 32 రకాల బిడాల నారసింహుడు, వ్యాఘ్ర నారసింహుడు, తర్వాత ద్విభుజ నారసింహుడు, చతుర్భుజ నారసింహుడు,
షోడశభుజ నారసింహుడు, స్థౌన నారసింహుడు. అసలు సింహాచలం గుడి వెనకాల భాగంలో ఇలా చీలుస్తున్నటువంటి హిరణ్యకశిపుణ్ణి చీల్స్తున్నటువంటి ఒకానొక అద్భుతమైన శిల్పం ఏకశిల నుంచి చేసింది వెనకాల భాగంలో ఉంటుంది. అది చాలామంది చూసి ఉంటారు. మిగతావన్నీ చిన్నవిగా ఉంటాయి, వాటిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్తగా సింహాచలాన్ని దర్శించిన వాళ్ళు అవి కూడా చూడండి. అలాగే మనకి నారాయణమూర్తులు 24 ఉన్నాయి. కేశవ, మాధవ, ఋషికేశ, పద్మనాభ. ఈ 24 నారాయణల మూర్తులు కూడా దేవాలయం శిఖరం మీద చిత్రింపబడి ఉన్నాయి. వాటిని కూడా చూస్తే తప్ప సింహాచలంలో ఉన్న శిల్ప సంపద యొక్క గొప్పదనం మనం చూసినట్టు కాదు. కప్పస్తంభం యొక్క గొప్పతనం ఏమిటంటే, నిజానికి కప్పస్తంభం అనేది కప్పం కట్టే స్తంభం అని మొదట్లో అక్కడ కప్పం కట్టేవారని, అది తర్వాత ఇది సంతానాన్ని ఇచ్చేటువంటి స్తంభం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఆ స్తంభం కింద సంతాన గోపాలస్వామి చక్రం స్థాపింపబడడం వల్ల ఆ స్తంభాన్ని కౌగిలించుకున్నట్లయితే సంతానవతులు అవుతారు అని నమ్మకం పుట్టింది. ఆ తర్వాత అన్ని ఏది కోరుకున్నా తీరుతుంది అనే ఉద్దేశంతో ఈవేళ రేపు ఎవరొచ్చినా వాళ్ళందరినీ కప్పస్తంభానికి మొక్కించి మరీ పంపిస్తూ ఉంటారు. అది సంతాన గోపాల చక్రం ఉండడం వల్ల ఆ ఫలితాన్ని ఇస్తుంది. దీని మీద జానపదులు పాడుకునే ఒక పాటలో కూడా, అప్పన్న గుడిలోకి కప్పలొచ్చాయి, రావమ్మ చెల్లెలా తోలుకొద్దాము, కప్పల్ని తెస్తేను మనకేమి అబ్బు, పప్పు బెల్లాలబ్బు, పసిబిడ్డ అబ్బు అని పాడుతున్నారంటే తప్పకుండా పసిపిల్లవాడు అప్పన్న గుడిలోకి వెళ్తే కప్పల స్తంభాన్ని చూస్తే వస్తుంది అనేటువంటి నమ్మకం జానపదుల్లో ఎంత గట్టిగా ఉందో మనకు తెలుస్తుంది. అంచేత ఈ రకంగా అనేక విశేషాలతోటి ఉన్న సింహాచలం సమీపంలో ఉన్నాం మనం. సింహాచలానికి అంత పెద్ద పేరుంది. అట్లాంటి సింహాచలానికి, సింహాచలేశ్వరుడికి, చందనస్వామికి నమస్కారం.